డ్రగ్స్ టెస్ట్ లేకుంటే ఇక సినిమా రిలీజ్ కాదు. అనిరుద్ రెడ్డి కామెంట్స్ తో ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఒక వ్యాఖ్య మొత్తం సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన పేరు అనిరుద్ రెడ్డి. అసెంబ్లీ వేదికగా మాట్లాడిన ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా నుంచి సినిమా సర్కిల్స్ వరకు దుమారం రేపుతున్నాయి. సినిమా హీరోలు, ఆర్టిస్టులు వాళ్ళని చూసి సమాజం ఫాలో అవుతుంది. అయితే అదే ఇండస్ట్రీపై డ్రగ్స్ ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయన్న వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. ఇక్కడితో ఇది ఆగడం లేదు. ప్రతి సినిమా రిలీజ్ కావాలంటే ఆ సినిమాలో నటించినటువంటి హీరోలకి, ఆర్టిస్టులకి డ్రగ్స్ టెస్ట్ తప్పనిసరి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. నెగిటివ్ రిపోర్ట్ వస్తేనే సినిమా రిలీజ్ చేయాలన్న స్ట్రాంగ్ స్టాండ్ కూడా ఉంది. ఇక ఈ ఒక్క మాటతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైంది. ఒకవైపు ఇది సమాజం కోసం అవసరమైన నిర్ణయం అంటున్న వాళ్ళు, మరొక వైపు మొత్తం ఇండస్ట్రీని టార్గెట్ చేయడం సరైంది కాదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాళ్ళు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మరో యాంగిల్ బయటపడింది. గతంలో అదే అసెంబ్లీలో తన ప్రాంతానికి చెందిన విప్పపూల ప్రాముఖ్యతను గురించి మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. విప్పపూలతో సారా తయారు చేసి అమ్మాలి అన్న కామెంట్స్ ఇప్పుడు అదే కామెంట్స్ ని తీసుకొని ఆయనపై మీమ్స్, ట్రోల్స్, సారా గురించి మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు డ్రగ్స్ మీద క్లాస్ ఇస్తున్నాడా అనేటటువంటి కౌంటర్లు కూడా వినిపిస్తున్నాయి. అయినా అనిరుద్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. స్పష్టంగా చెప్పిన ఒక లైన్, డ్రగ్స్ కల్చర్ మీద ఎక్కువగా ఆరోపణలు సినిమా ఇండస్ట్రీ పైనే ఉన్నాయి, అందుకే టెస్ట్ తప్పనిసరి కావాలి. ఇది ఇప్పుడు కేవలం ఒక వ్యాఖ్య అయితే కాదు, పాలిటిక్స్ మరియు సినిమా ఇండస్ట్రీ మధ్య కొత్త చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమేనా, లేక సమాజంపై ప్రభావం చూపే పవర్ఫుల్ మీడియానా? హీరోలు కేవలం నటులేనా, లేక రోల్ మోడల్స్ కూడానా? ఈ డిబేట్ ఇక్కడితో ఆగేలా లేదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీని మాత్రమే కాదు, సమాజం మొత్తం దృష్టిని తన వైపు తిప్పుకుంది. మరి ఇది కేవలం మాటల వరకే ఆగుతుందా, లేక నిజంగా కొత్త రూల్స్ దాకా వెళ్తుందా? ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుంది, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఈ ఒక్క కామెంట్ చాలా కాలం తర్వాత సినిమా ఇండస్ట్రీపై పెద్ద డిబేట్ మళ్ళీ మొదలైందని చెప్పుకోవచ్చు.